హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అదొక సంచలనం అనే చెప్పాలి. దేశంలోనే ఆ ఒక పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని చెప్పాలి. అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ అంటే సాంప్రదాయ రాజకీయాలన్నిటికీ కూడా భిన్నంగా ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు ఇలా కూడా చెయ్యొచ్చా, నిజాయితీగా ఇంత గొప్పగా రాజకీయ ప్రయాణాన్ని ఒక పార్టీ చెయ్యొచ్చా, ఒక నాయకుడు చేసి చూపించచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు చేశారు. అధికారంలోకి తీసుకొచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా అదే పద్ధతిలో పరిపాలనను కూడా కొనసాగిస్తూ దేశంలో ఉన్నటువంటి అనేక పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పదవులకి వాళ్ళు ఎవరి పేరు ఎవరికి కూడా గుర్తుండదు చెప్పాలంటే. కానీ ఆ డిప్యూటీ సీఎం అనే పదవికే ఒక బ్రాండిజం క్రియేట్ చేసి ఇది డిప్యూటీ సీఎం ఎంత అద్భుతంగా చేయొచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇన్ని అద్భుతాలు చేయొచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, అటవీ శాఖ మంత్రిగా ఇన్ని గొప్ప పనులు చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు 1.5 సంవత్సరంలోనే చేసి చూపించారు. ఇకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు వీర మహిళలు అంటారు, కార్యకర్తలను కూడా అనరు ఆ పార్టీకి. అలాంటి జన సైనికుల కోసం పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికారు, మొదలు పెట్టారని చెప్పాలి. అదే క్రియాశీలక సభ్యత్వ నమోదు. కార్యకర్తలకి భరోసానివ్వాలి. వాళ్ళకి ఏదన్నా విపత్తు వచ్చి, ఏదన్నా ఇబ్బంది జరిగి, ఏదన్నా జరగరాని కూడినటువంటి యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. ఎందుకంటే జన సైనికులందరూ కూడా ఎక్కడా కూడా డబ్బు కోసం, ఇంకొక దానికోసం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికో, ఆయన మీటింగ్ వినటానికో, ఆయన మాటలు వినటానికో వచ్చినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళ సొంత డబ్బులతో కూలి పని చేసుకుని, నాలి పని చేసుకుని, బిలో మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని చాలా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి వ్యక్తులకి చాలా సందర్భాల్లో ఈవెన్ ప్రజారాజ్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుభవం, లేదంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి అది చూసినటువంటి ఆ బాధ ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ కోసం, నా కోసం ఇంత ప్రేమను చూపించేటువంటి వ్యక్తులు ఏదన్నా ఇబ్బంది వచ్చి, ఏదన్నా జరగరానికూడదు జరిగితే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకూడదు, వాళ్ళ కష్టాల్లో నేను కూడా ఉండాలి అని చెప్పి ఒక 500 రూపాయలతో 5 లక్షల రూపాయల బీమాని ఆయన ప్రవేశపెట్టి దాదాపు ఇప్పటి వరకు 1400 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 1400 మంది అనేక ఇష్యూస్ లో చనిపోతే వాళ్ళకి దాదాపు 47 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారట. నిన్న ఒక్కరోజు మాత్రమే, నిన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు, ఆయన చేతుల మీదుగా దాదాపు 11 కోట్ల రూపాయల చెక్కులని జనసేన క్రియాశీలక కార్యకర్తలుగా సేవలు అందించినటువంటి వ్యక్తులకు, వాళ్ళ కుటుంబాలకు భరోసాగా మేమున్నాము, ఇదిగోండి అని చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ రూపంలో చేశారు. గతంలో ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ నమ్ముకున్నటువంటి, ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఇలా చేసినటువంటి సందర్భమే లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన తర్వాతే అవి ఇంకా భారీ ఎత్తున పెంచుకోవడం జరిగింది. అప్పటి వరకు చేయలేదు అంటే చాలా బలంగా చెప్పగలుగుతున్నా. అంటే కార్యకర్తలకు ఇలా ఇన్సూరెన్స్ కూడా చేపించచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అది కాదు, ఒకటి కాదు, ఇద్దరు కాదు, దాదాపు 1400 మందికి ఆయన ఇచ్చారంటే ఆలోచించండి. ఆయన అంతేకాదు, అఫీషియల్ గా ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చినవే కాకుండా కుటుంబాలకి, నేను వాళ్ళ కుటుంబంలో ఏదన్నా చదువుకోలేనటువంటి పిల్లలు ఉంటే ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని, ఆ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళని చదివించినటువంటి సందర్భాలు కోకొల్లలు, కొన్ని 100 మంది ఉంటారు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల వాళ్ళకి ఏదో ఒక విధంగా, ఆఖరికి తన జీతం కూడా పిఠాపురం ప్రజల్లో ఉన్నటువంటి అనాథ పిల్లలకు అందరికీ కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని ఆ డబ్బులంతా కూడా పంచిపెట్టినటువంటిది. తన ఇంటి ఇళ్ల నమ్ముకుని, స్థలాలు అమ్ముకుని, పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు నమ్ముకుని మరి కౌలు రైతులకి సహాయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తులు అంటే కార్యకర్తల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో ఆలోచించండి. అలాంటి గొప్ప పార్టీ దేశానికి ఎంత అవసరమో మరోసారి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని పదే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాము, చూపిస్తున్నాము అంటే అలాంటి వ్యక్తుల గురించి చూపించడం కూడా ఒక గర్వంగా ఉండాలి.
అదొక మంచి పని కాబట్టి అలాంటివి చూసి ఇంకొక 10 మంది, ఇంకొక 10 పార్టీలు, 10 మంది వ్యక్తులు ఇన్సూరెన్స్ చేయించుకున్నా కూడా వాళ్ళకి భరోసాగా, ధైర్యంగా ఒక పార్టీ కోసం, ఒక నాయకుడి కోసం, నాయకుడు తీసుకున్నటువంటి సిద్ధాంతాల కోసం పనిచేయటం అనేది ఒక ధైర్యంగా నిలబడడానికి ఒక అవకాశంగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం.